హలో మై డియర్ ఆస్పిరెంట్స్. పోటీ పరీక్షల్లో అతి ముఖ్యమైన సబ్జెక్టు ఇండియన్ పాలిటీ నుంచి కనీసం ఒక 10 నుంచి 15 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. బేసిక్ సబ్జెక్టుతో పాటు కరెంట్ పాలిటీ ఆధారంగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని భారత రాజ్యాంగంలోని ప్రాథమిక భావనలతో పాటు ప్రజెంటు చర్చ నడుస్తున్న గవర్నర్ వ్యవస్థ మీద కావచ్చు, సుప్రీంకోర్టు అధికారాలు కావచ్చు, పార్లమెంటు యొక్క శాసన పరిధి కావచ్చు, ఇటువంటి అంశాల మీద ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మరి ఇండియన్ పాలిటీలో తీసుకున్నట్టయితే భారత రాజ్యాంగంలో మొత్తం 22 భాగాలు, అదేవిధంగా 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు ప్రాథమికంగా మూల రాజ్యాంగాలు ఉండేవి. అవి ప్రస్తుతం షెడ్యూళ్ళు 12గా, అదేవిధంగా భాగాలు వచ్చేసి 25గా, ఆర్టికల్స్ వచ్చేసి దాదాపుగా 470 ఆర్టికల్స్గా ఉండటం జరిగింది. మరి ఈ భారత రాజ్యాంగంలోని మొదటి భాగం పార్ట్ 1 అయిన మొదటి భాగమైన భారత భూభాగం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలుసుకుందాం. ఈ పార్ట్ 1లో ఆర్టికల్స్ 1 నుంచి 4 వరకు ఉంటాయి. ఈ 4 ఆర్టికల్స్ కూడా భారత భూభాగం యొక్క అధికార పరిధి గురించి తెలియజేస్తాయి. మరి ఈ పార్ట్ 1లోని ఈ 1 నుంచి 4 ఆర్టికల్స్ని ఒకే ఒక మ్యాప్ ద్వారా, మైండ్ మ్యాపింగ్ ద్వారా ఒకే ఒక క్షణంలో ఆన్సర్ని ఏ విధంగా గుర్తించవచ్చో నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఆ మైండ్ మ్యాపింగ్ గురించి తెలుసుకునే ముందు ఈ ఆర్టికల్స్లో అసలు ఏమేమి అంశాలు ఇమిడి ఉన్నాయో ఒకసారి చూద్దాం. రాజ్యాంగంలో భాగం 1లో 1 నుంచి 4 వరకు గల నిబంధనలు భారత భూభాగానికి చెందినవి. పార్ట్ 1 అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? భారత భూభాగం అని గుర్తుంచుకోవాలి. నేను అందుకని చూడండి, ఈ ఎక్స్ప్లెయిన్ చేసే ఈ విషయంలో నేను అండర్లైన్ చేయటం, ఒక బాక్స్ లాగా వాటిని రౌండప్ చేయడం జరిగింది. అవి కీవర్డ్స్ అన్నమాట. ఆ కీవర్డ్ గుర్తున్నట్టయితే దానికి సంబంధించిన మిగతా అంశాలన్నీ కూడా ఈజీగా గుర్తుంటాయి. ఆర్టికల్ 1 చూడండి, దేశ నామధేయము మరియు భూభాగ పరిధి గురించి పేర్కొంటుంది. ఈ ఆర్టికల్ ప్రకారం మన దేశం ఇండియా అనగా భారత్. దీనిని మనం రాష్ట్రాల సముదాయం లేదా రాష్ట్రాల కలయిక లేదా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటాం. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి చూడండి, ఆర్టికల్ 1లో మన దేశం యొక్క పేరు గురించి, అదేవిధంగా భూభాగ పరిధి గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా మన దేశం యొక్క పేరు ఏంటి? ఇండియా అనగా భారత్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా డిస్కషన్స్ నడిచిన పేరు భారత్. అంటే ప్రస్తుతం ఉన్న బీజేపీ గవర్నమెంటు ఇండియా కాదు, మన దేశం పేరు భారత్, ఇండియాని మార్చాలి అని కొన్ని అధికార గెజెట్లో కూడా భారత్ అని ముద్రించడం జరిగింది. కానీ మన రాజ్యాంగంలోనే రాజ్యాంగవేత్తలు ఏమని పేర్కొన్నారు? ఇండియా అనగా భారత్ అని 2 పేర్లను దీంట్లో చేర్చడం జరిగింది. దీనిని మనం ఏమంటాం? రాష్ట్రాల సముదాయం. మన భారతదేశం అనేది రాష్ట్రాలతో కూడి ఉన్న ఒక సముదాయం, ఒక కలయిక. దానిని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాం, రాష్ట్రాల కలయిక అంటాం. కానీ భారతదేశం ఒకే ఒక దేశం అని మనం పేర్కొనం. మరి యూనియన్ అనగా రాష్ట్రాల కలయిక అనగా కేంద్రంగా భావించవచ్చు. ఈ రాష్ట్రాలు సమాఖ్యలో భాగముగా ఉండి వాటి పరిధిలో అధికారాన్ని చెలాయిస్తాయి. అయితే మనది సిద్ధాంతపరమైన సమాఖ్య కాదు కనుక రాష్ట్రాలు కేంద్రం నుంచి విడిపోయేందుకు వీలు లేదు. మరి ఇక్కడ సిద్ధాంతపరమైన సమైక్య కాదు అంటే అర్థం ఏమిటి? మనం ఒక ఒప్పందం మీద ఈ సమైక్యలో చేరలేదు. మన దేశంలోని రాష్ట్రాలు మన కేంద్రం నుంచి, అంటే మన దేశం నుంచి విడిపోవడానికి వీలు లేదు. అవి మన దేశంలోనే భాగాలుగా ఉంటాయి. టెరిటరీ ఆఫ్ ఇండియా లేదా భారత భూభాగం అంటే భారత సార్వభౌమ అధికారం ఎంతవరకు వర్తిస్తుందో ఆ ప్రాంతాలన్నీ భారత భూభాగంలో ఉంటాయి. ఇక్కడ భారత భూభాగం అంటే ఏంటి? కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు, కొత్తగా చేరిన ప్రాంతాలు, జయించుకున్న ప్రాంతాలు భారత భూభాగంలోకి వస్తాయి. మరి భారత భూభాగం అనగానే జనరల్గా మనం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుకుంటాం. కానీ రాష్ట్రాలతో పాటు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు కొత్తగా చేరిన ప్రాంతాలు అంటే మన దేశం ఇతర దేశాల నుంచి
ఏమైనా చేర్చుకున్న అంటే కొనటం ద్వారా కానీ భూభాగ బదిలీ ద్వారా కానీ చేర్చుకున్న ప్రాంతాలు, లేదా మన దేశం ఇతర దేశాల నుంచి ఏటినైనా జయించుకున్న ప్రాంతాలు కూడా మన భారత భూభాగ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం భారత యూనియన్లో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి భారత సమాఖ్య అమెరికా సమాఖ్య వలె రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడలేదు. అమెరికా ఏ విధంగా ఏర్పడింది? అమెరికాలోని రాష్ట్రాలన్నీ కూడా ఒక ఒప్పందం ద్వారా ఏర్పడ్డాయి. ఎప్పుడైనా కానీ ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది అమెరికాలో. కానీ మన భారతదేశంలో రాష్ట్రాలకు అలా లేదు. ఖచ్చితంగా ఇవి మన భారతదేశంలోనే భాగమే. అలాగే కెనడా వల్ల ఏకకేంద్ర రాజ్యం సమైక్యగా ఎడగొట్టబడలేదు. మరి కెనడా అయితే ఒకే ఒక ఏకకేంద్ర రాజ్యం, దాన్ని మళ్ళీ రాష్ట్రాలుగా సమైక్యగా విడగొట్టారు. భారత సమైక్య ఒక ప్రత్యేక పద్ధతిలో ఏర్పడింది. సాధారణంగా సమైక్య వ్యవస్థలో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం, పునర్వ్యవస్థీకరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. కానీ భారత సమైక్య సూత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. సమైక్యలో తీసుకున్నట్లయితే, అమెరికాలో తీసుకున్నట్లయితే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం అమెరికాకి లేదు. కానీ మన భారతదేశంలో మాత్రం ఉంది. ఇది మనం ప్రత్యేక పద్ధతిలో ఏర్పాటు చేసుకున్న సమైక్య. అందుకనే భారత సమైక్యను విచ్ఛిన్నం కాగల రాష్ట్రాల అవిచ్ఛిన్న యూనియన్ అంటాం. అంటే విచ్ఛిన్నం కాగలంటే మన దేశంలోని రాష్ట్రాలను విచ్ఛిన్నం చేయవచ్చు. అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. రాష్ట్రాలను 2-3 రాష్ట్రాలుగా విడగొట్టవచ్చు. కానీ యూనియన్ అంటే భారతదేశం మొత్తాన్ని విడగొట్టి ఒక ఉత్తర భారతదేశం ఒక దేశంగా, దక్షిణ భారతదేశం ఒక దేశంగా, తూర్పు భారతదేశం ఒక దేశంగా, అలా స్వతంత్ర దేశాలుగా విడిపోవటానికి వీలు లేదు. అంటే రాష్ట్రాలను మాత్రం విచ్ఛిన్నం చేయవచ్చు, కానీ యూనియన్ అంటే దేశాన్ని మాత్రం విచ్ఛిన్నం చేయడానికి అవకాశం లేని సమైక్యం మనది. ఆర్టికల్ 2 చూడండి. నూతన రాష్ట్రాల ఏర్పాటు లేదా ఉన్న రాష్ట్రాల రద్దు మొదలైన విషయాలు పార్లమెంటు పరిధికి చెందుతాయి. ఈ ఆర్టికల్ 2లో కీవర్డ్స్ ఏంటి? కీవర్డ్స్ పార్లమెంటు పరిధి, అదేవిధంగా నూతన రాష్ట్రాల ఏర్పాటు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆర్టికల్ 3లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఉంది, ఇక్కడ నూతన రాష్ట్రాల ఏర్పాటు ఉంది. మరి ఇవి 2 అంశాల్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకని? నూతన రాష్ట్రాల ఏర్పాటు అంటే అవి మన భారతదేశంలో లేకుండా మన భారత భూభాగానికి, అంటే భారత సార్వభౌమత్వ భౌగోళిక ప్రాంతానికి వెలుపల ఉన్న ప్రాంతాలతో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయటం. అదేవిధంగా మన దేశంలో ఉన్న రాష్ట్రాలను రద్దు చేసే అధికారం పార్లమెంటుకే చెందుతుంది. ఏదైనా ఒక కొత్త రాష్ట్రం లేదా భారతదేశంలో విలీనం చేసుకునే అధికారం, దానిని నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేసే అధికారం సాధారణ మెజార్టీతో పార్లమెంటుకు ఉంటుంది. చూడండి, 1954లో పాండిచ్చేరి. మరి మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు అలా పరిపాలించడం జరిగింది. మనం 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఈ పాండిచ్చేరి ప్రాంతాన్ని ఫ్రెంచ్ వారు పాలించడం జరిగింది. మరి ఈ ఫ్రెంచ్ వారు 1954లో మన భారతదేశంలో విలీనం చేయమంటే చేయలేదు. అందుకని అప్పుడు ఆపరేషన్ విజయ్ ద్వారా ఈ పాండిచ్చేరిని మనం ఆక్రమించుకొని, అంటే మన దేశంలో విలీనం చేయడం జరిగింది. అంటే ఏ ఆర్టికల్? 2వ ఆర్టికల్ ప్రకారం. అదేవిధంగా 1961లో పోర్చుగీస్ వాళ్ళ నుంచి గోవాని ఒక ఒప్పందం ద్వారా మన దేశంలో చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా 1975లో సిక్కిం. మరి సిక్కిం ఆనాటి రాజరిక పాలన, అంటే సోగ్యాల్ అనే రాజవంశ పాలనలో ఉండేది. దాన్ని ఒక ఒప్పందం ద్వారా మన దేశంలో చేర్చుకోవడం జరిగింది. ఈ పాండిచ్చేరి కానీ, గోవా కానీ, సిక్కిం కానీ అప్పటికి మన దేశంలో భాగం కాదు. అందుకని వీటిని 2వ ఆర్టికల్ ప్రకారం మనం మన దేశంలో విలీనం చేయడం జరిగింది. ఆర్టికల్ 3 తీసుకున్నట్లయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఇటువంటి బిల్లుల్ని రాష్ట్రపతి ద్వారా సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కొరకు మొదట పంపాలి. నిర్దిష్ట సమయంలోగా అభిప్రాయాలను తెలపమని రాష్ట్రాలను రాష్ట్రపతి ఆదేశించవచ్చు. నిర్దిష్ట సమయంలోగా ఆ రాష్ట్రం స్పందించని ఎడల
స్పందించినట్లుగా భావిస్తారు. రాష్ట్రం అందుకు వ్యతిరేకంగా తీర్మానించిన దానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. పునర్వ్యవస్థీకరణ చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అంటే ఏదైనా ఒక రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరణ చేసే ముందు ఆ బిల్లుని రాష్ట్రపతి ద్వారా సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి పంపించాలి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ ఏర్పాటు చేస్తున్నాం, ఈ ఆంధ్రప్రదేశ్ని పునర్వ్యవస్థీకరిస్తున్నామని కేంద్రం ప్రతిపాదించిన ఆ బిల్లుని రాష్ట్రపతి ద్వారా ఏపీ అసెంబ్లీకి పంపించారు. మరి నిర్దిష్ట సమయంలోగా అభిప్రాయం తెలపాలని రాష్ట్రపతి ఆదేశించవచ్చు లేదా ఆదేశించకుండా ఉండవచ్చు. నిర్దిష్ట సమయంలోగా ఆ రాష్ట్రం స్పందించినట్లుగా భావిస్తారు. మరి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుని ఏపీ అసెంబ్లీకి పంపించారు. సరైన సమయంలో స్పందించకపోయినా కానీ స్పందించినట్లు భావిస్తారు. అయితే ఏపీ అసెంబ్లీ అందుకు వ్యతిరేకంగా, అంటే తెలంగాణకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. అయినప్పటికీ తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకవేళ రాష్ట్రం అందుకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన దానికి ప్రాధాన్యత ఉండదు. అంటే రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించే సంపూర్ణ అధికారం పార్లమెంటుకే ఉంటుంది తప్ప ఆ సంబంధిత రాష్ట్రానికి ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. మరి పునర్వ్యవస్థీకరణలో అంటే కింది అంశాలు చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనగా అని ప్రశ్న ఇచ్చి దాంట్లో ABCD ఇచ్చి 4 రైటు లేదా 1 2 రైటు 3 రైటు అలా అడగటం, స్టేట్మెంట్ రూపంలో అడగటం జరిగింది, ఈ మధ్యకాలంలో జరిగింది. చూడండి, పునర్వ్యవస్థీకరణ అంటే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయటం. భారతదేశంలో ఏదైనా ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రాల పేర్లు మార్చడం అంటే ఈ కీవర్డ్ నేను అండర్లైన్ చేశాను, రౌండప్ చేస్తున్నాను. చూడండి, పేర్లు మార్చడం. గతంలో ఒరిస్సాగా ఉన్నదాన్ని ఒడిశాగా అని, పశ్చిమ బెంగాల్ని పశ్చిమ బంగా అని, మద్రాసుని తమిళనాడు అని, ఈ విధంగా పేర్లు మార్చడం జరిగింది. ఆంచల్ని ఉత్తరాఖండ్ అని, అలా పేర్లు మార్చడం కూడా పునర్వ్యవస్థీకరణలోనే భాగం. రాష్ట్రాల సరిహద్దును మార్చడం. 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. ఆ రాష్ట్రాల యొక్క 2గా విడగొట్టి సరిహద్దును మార్చారు. రాష్ట్రాల విస్తీర్ణం కూడా మార్చడం. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ యొక్క విస్తీర్ణంలో కొంత భాగాన్ని, ఒక 5 మండలాలని పూర్తిగా, 2 మండలాలని పాక్షికంగా ఏపీలో కలపడం జరిగింది. దానివల్ల ఏమైంది, తెలంగాణ యొక్క విస్తీర్ణం కొంతమేర తగ్గింది, ఏపీ యొక్క విస్తీర్ణం కొంతమేర పెరిగింది. అంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంటే కేవలం రాష్ట్రాలు ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, క్రింది అంశాలు కూడా పునర్వ్యవస్థీకరణ కిందకే వస్తాయి. అంటే పేర్లు మార్చడం కూడా, అదే సరిహద్దును మార్చడం, విస్తీర్ణం మార్చడం కూడా పునర్వ్యవస్థీకరణ కిందకే వస్తాయి. పై బిల్లును, అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును కేంద్ర హోంశాఖ పార్లమెంటు ఉభయ సభలలో ఏ సభలోనైనా రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ప్రవేశపెట్టాలి. పై విధంగా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి, పునర్వ్యవస్థీకరించడానికి పార్లమెంటు సాధారణ మెజారిటీతో చట్టం చేయవచ్చు. ఇది రాజ్యాంగ సవరణగా పరిగణించబడదు. ఈ షరతుల్ని 5వ సవరణ ద్వారా 5వ సవరణ 55 ద్వారా చేర్చారు. అంటే సాధారణ మెజారిటీ చాలు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పాటు చేయడానికి సాధారణ మెజారిటీతోనే ఏర్పాటు చేశారు. ప్రత్యేక మెజారిటీ అంటే 2/3 ప్రత్యేక మెజారిటీ, సగం రాష్ట్రాల ఆమోదం, 1/2 రాష్ట్రాల ఆమోదం లాంటి సవరణలు అవసరం లేదు. మరి ఈ సవరణ రాజ్యాంగ సవరణగా పరిగణించబడదు. అనగా ఆర్టికల్ 2 ప్రకారం కానీ 3 ప్రకారం కానీ ఏ సవరణ చేసినా కానీ అది రాజ్యాంగ సవరణగా పరిగణించబడదు. రాజ్యాంగ సవరణ ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తాం? 368 ఆర్టికల్ ప్రకారం మాత్రమే చేస్తాం. 368 ఆర్టికల్ ప్రకారం చేసే సవరణలే రాజ్యాంగ సవరణలుగా వస్తాయి. కానీ 2, 3 ఆర్టికల్ ప్రకారం చేసిన సవరణలు రాజ్యాంగ సవరణలుగా జరగవు. రీసెంట్గా తెలంగాణ గ్రూప్ 1 మొదటిసారి జరిగిన
గ్రూప్ 1లో 2వ ఆర్టికల్ 3వ ఆర్టికల్ ప్రకారం చేసిన సవరణలు రాజ్యాంగ సవరణల కిందికి వస్తాయా రావా అని స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న అడగటం జరిగింది. మరి ఎక్స్ప్లెనేషన్ చూడండి. 1966లో పంజాబ్ నుంచి హర్యానాని ఏర్పాటు చేశారు. అప్పుడు పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించడం వల్ల అసెంబ్లీ రద్దు చేసి ఉండటం వల్ల పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆ రాష్ట్ర అభిప్రాయానికి పంపించలేదు. అంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి ఉన్నప్పుడు పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రానికి పంపించకపోయినా చెల్లుతుంది. మరి పార్లమెంటు ఉభయ సభలు ఆ బిల్లును అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును సాధారణ మెజారిటీతో వేరువేరుగా ఆమోదించాలి. మరి ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. అంటే ఒక సభ ఆమోదించి మరొక సభ ఆమోదించకపోతే సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు, బిల్లు వీగిపోతుంది. అంటే ఖచ్చితంగా 2 సభలు అటు లోక్సభ అటు రాజ్యసభ 2 కూడా ఆమోదించాలి. ఏ ఒక్క సభ ఆమోదించకపోయినా ఆ బిల్లు వీగిపోతుంది. రాష్ట్రపతి బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలి, పునఃపరిశీలనకు అవకాశం లేదు. ఎందుకు తప్పనిసరిగా ఆమోదించాలి, మరలా ఎందుకు పరిశీలనకు అవకాశం లేదంటే ఈ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి ముందస్తు అనుమతితోనే ప్రవేశపెడతారు. అంటే దాని అర్థం ఏంటి, దాన్ని ఖచ్చితంగా రాష్ట్రపతి ముందు పరిశీలించి తర్వాత దాని రాష్ట్రాల అసెంబ్లీకి పంపించి అక్కడ అభిప్రాయం తీసుకొని దానిని మరలా పార్లమెంటుకి పంపిస్తారు. కాబట్టి పునఃపరిశీలన అవసరం లేదు. తప్పనిసరిగా లోక్సభ రాజ్యసభ 2 ఆమోదించినప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా దాన్ని ఆమోదించాలి. రాష్ట్రపతి ఆమోదం తెలిపితే బిల్లు చట్టంగా మారుతుంది. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది. కొత్త రాష్ట్రం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటిస్తుంది. దీనిని అపాయింటెడ్ డేట్ అంటారు. ఏపీ నుంచి తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు మన తెలంగాణ వచ్చేసి జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది. ఆ జూన్ 2నే అపాయింటెడ్ డేట్గా పిలుస్తారు. అదేవిధంగా లాస్ట్ భాగం 1లో అంటే పార్ట్ 1లో రాజ్యాంగంలోని పార్ట్ 1లో ఆర్టికల్ 4 చూడండి. భారత భూభాగానికి సంబంధించిన అంశాల్లో పార్లమెంట్ ఎలాంటి మార్పులు చేసినప్పటికీ రాజ్యాంగంలోని 1 మరియు 4 షెడ్యూల్లో సవరణలు చేయాలి. ఆర్టికల్స్ కాదు, షెడ్యూల్లో సవరణలు చేయాలి. ఎందుకు చేయాలి? భారత భూభాగం అంటే ఏంది? ఆర్టికల్ 2 ప్రకారం 3 ప్రకారం ఏమైనా మార్పులు చేసామనుకోండి, 1వ షెడ్యూల్లో ఏంటి భారత భూభాగం గురించే ఉంటుంది. అందులో మళ్ళీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్జించిన ప్రాంతాలు అవన్నీ ఉంటాయి. మరి ఇక్కడ ఆర్టికల్ 1లో మారినప్పుడు ఆ రాజ్యాంగ షెడ్యూల్ 1లో కూడా అంశాలు కూడా మారుతాయి, అంటే సవరణ చేయాలి. అదేవిధంగా 4వ షెడ్యూల్ ఎందుకు సవరణ చేయాలి? 4వ షెడ్యూల్ ఏంటి? రాజ్యసభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం గురించి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజ్యసభలో ఎన్ని స్థానాలు ఉన్నాయో మరి సపరేట్ అయినప్పుడు అవి విడిపోవడం జరుగుతుంది. కాబట్టి అంటే రాజ్యసభ యొక్క స్థానాల సంఖ్య మారటం జరుగుతుంది. కావున 4వ షెడ్యూల్ను కూడా సవరణ చేయవలసి ఉంటుంది. అంటే ఆర్టికల్ 4 ప్రకారం సింపుల్గా కోడ్ ఏంటి? ఆర్టికల్ 4 ప్రకారం 4వ షెడ్యూల్ మరియు 1వ షెడ్యూల్ మార్పులు చేయాలి. మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే బెరూబెరీ యూనియన్ వివాదం 1960లో వచ్చింది. ఈ బెరూబెరీ అని ఏంటంటే ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటుకు రాష్ట్రాల సరిహద్దులను మార్చే అధికారం ఉంది. ఆర్టికల్ 3 ప్రకారం సరిహద్దులను మార్చడం కూడా పునర్వ్యవస్థీకరణ కిందికి వస్తుందని చెప్పుకున్నాం. మరి ఒక రాష్ట్ర భూభాగాన్ని ఇతర దేశాలకు అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి కాకుండా ఇతర దేశాలకు బదిలీ చేసే అధికారం ఉందనే వివాదం తలెత్తింది. దీనికి సంబంధించి రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరటం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ రాష్ట్ర భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేయాలంటే 368 ప్రకారం పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అంటే ఆర్టికల్ 2 ప్రకారం చేస్తే అంటే మన దేశంలోనే మన భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేయాలి అంటే ఖచ్చితంగా 368 ప్రకారం సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ బెరూబెరీ అనేది పశ్చిమ బెంగాల్లోని ఒక ప్రాంతం. దీనిని కేంద్ర ప్రభుత్వం ఒక ఒప్పందం ద్వారా ఆనాడు తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్కు బదిలీ చేయాలని అనుకున్నారు. అటువంటి సందర్భంలో వివాదం తలెత్తి సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి కోరడం జరిగింది. మరి ఈ 4 ఆర్టికల్స్ని అంటే భారత రాజ్యాంగంలోని పార్ట్ 1
ఈ 4 ఆర్టికల్స్ని ఒకే ఒక ట్రిక్ ద్వారా ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు? ఏం లేదండి, చాలా ఈజీ చూడండి. సింపుల్గా నేనేం చేశాను, భారతదేశం బొమ్మ వేసాను. 1వ ఆర్టికల్ ఏంటి, భారతదేశం లోపల 1వ నెంబర్ వేసి ఇది మొత్తం భారతదేశం మొత్తం అనుకున్నాను నేను. భారత భూభాగం, ఇదంతా భారత భూభాగం అనుకోండి, ఇదంతా భారత భూభాగం అనుకోండి. అందులో రాష్ట్రాలు ఉంటాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. ఆర్జిత ప్రాంతాలు అంటే మనం జయించిన ప్రాంతాలు కావచ్చు, మనం భూభాగ బదిలీ ద్వారా చేసిన ప్రాంతాలు కూడా కావచ్చు. 1 వేసాము, దేశం మొత్తం వచ్చింది. మరి 2వ ఆర్టికల్ ఏంది, భారత భూభాగంపై అంతిమ అధికారం పార్లమెంటుది. అంటే ఏంది, ఈ భారతదేశం వేసి దీని చుట్టూ రౌండప్ చేశా. మన దేశం నుంచే వేరే దేశాలకి ఇవ్వాలన్నా, వేరే దేశం నుంచి మన దేశంలో చేర్చుకోవాలన్నా పార్లమెంట్దే తుది నిర్ణయం. అంటే అది 2వ ఆర్టికల్ ప్రకారం. అందుకని భారతదేశం బొమ్మ గీసి దానికి ఒక సర్కిల్ గీసి 2వ ఆర్టికల్ 2వ నెంబరు బయట వేసా. ఇటు యారో మార్క్స్ మనం చేర్చుకోవడం, మనం ఇవ్వటం. ఈజీగా అలా కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఇండియా నుంచి ఇతర దేశాలకు, ఇతర దేశాల నుంచి ఇండియాకు. మరి 3వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఏంది, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే చూడండి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే మన దేశంలోని ఇక్కడ 3 వేసి ప్లస్ మైనస్ పెట్టా. అంటే ఏంది, మన దేశంలోని రాష్ట్రాలను కలపడం ద్వారా కానీ, మన దేశంలో ఉన్న ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రాన్ని అంటే సరిహద్దును మార్చడం, విస్తీర్ణం తగ్గించడం కానీ, లేదా మన దేశంలోని రాష్ట్రాలని విడగొట్టడం ద్వారా కానీ, అంటే ఏపీని తెలంగాణగా ఏపీగా విడగొట్టడం జరిగింది. కొంత ప్రాంతాన్ని తగ్గించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ నుంచి లడఖ్ను తగ్గించడం జరిగింది. కొన్ని ప్రాంతాలను కలపడం జరుగుతుంది. ఈ విధంగా అంటే ప్లస్ మైనస్ 3 వేసి దేశం మొత్తం వేసి 1, 2 అని యారో మార్కు బయటికి లోపలికి 2, అదేవిధంగా 3 వేసి ప్లస్ మైనస్ వేస్తే సరిపోతుంది. సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 4వ షెడ్యూల్ 4వ ఆర్టికల్ ప్రకారం ఏంది, ఈ 4వ ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ 4 ప్రకారం 2, 3 ప్రకారం భారత భూభాగంపై మార్పులు చేస్తే షెడ్యూల్ 1, 4 సవరించాలి. 4వ ఆర్టికల్ 4వ షెడ్యూలు. సింపుల్గా 1వ ఆర్టికల్ ఏంది, భారతదేశం మొత్తం. 2వ ఆర్టికల్ ఏంది, భారతదేశం వేసి బయటికి లోపలికి. 3వ ఆర్టికల్ ఏంది, మన భారతదేశంలోనే ప్లస్ మైనస్ కలపడం ద్వారా కానీ, తగ్గించడం ద్వారా కానీ, విడగొట్టడం ద్వారా కానీ మార్పులు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. వెరీ ఈజీ ట్రిక్. మైండ్ మ్యాపింగ్ ద్వారా ఈ విధంగా 4 ఆర్టికల్స్ని ఈజీగా గుర్తించవచ్చు. ఈ విధంగా 1వ ఆర్టికల్ నుంచి 50వ ఆర్టికల్స్ వరకు, అంటే ఈ విధంగా భారత పార్ట్ 1 భారత భూభాగం, పార్ట్ 2 పౌరసత్వం, పార్ట్ 3 ప్రాథమిక హక్కులు, పార్ట్ 4 ఆదేశ సూత్రాలు. వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా భారతదేశ పటం వేసి మైండ్ మ్యాపింగ్ ద్వారా మీరు ఈజీగా నేర్చుకునేటట్లు, కన్ఫ్యూజ్ కాకుండా నేర్చుకునేటట్లు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఎక్స్ప్లెనేషన్ కోసం, కంటెంట్ కోసం తప్పకుండా మీరు వీడియోని కంటిన్యూగా చూసి సబ్స్క్రైబ్ చేసి మరింతమంది షేర్ చేసి ఇటువంటి అంశాలను అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను.